బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై నేడు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కీలక అంశాలపైన నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగంపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాగా ప్రభుత్వ కోర్టుల సూచనలను అనుసరించి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50% లోపు మాత్రమే ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లు ఇవాళ సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవందుకోనుంది. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ విడుదలపైన రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, మొత్తం ఈ రోజు మంత్రివర్గ సమావేశాల్లో ఎజెండా ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల తేదీల మీద కూడా నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. అయితే కీలక అంశాల మీద నిర్ణయం తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ రోజు 11 గంటలకి ఈ కేబినెట్ సమావేశం మొదలవబోతోంది. అయితే పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాగా ప్రభుత్వం కోట్ల సూచనలు అనుసరించి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% లోపు మాత్రమే ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది అన్నట్టు ఒకటి వినిపిస్తుంది. అయితే కలెక్టర్లు ఇవాళ సంబంధిత గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం ఊపందుకోబోతోంది. అలాగే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ విడుదల మీద కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను ఎస్సీసీకి పంపింది. అయితే రిజర్వేషన్లు, నోటిఫికేషన్లు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం తేదీలను ఖరారు చేయడానికి సిద్ధమవుతోంది. అయితే దీంతో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల మీద రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ అయితే పెరిగిందని చెప్పుకోవాలి. అయితే మరోవైపు మనం మాట్లాడుకోవాల్సింది తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కీలక పిటిషన్ మీద హైకోర్టులో సోమవారం జరగాల్సిన విచారణ వాయిదా పడిన విషయం మనకు తెలుస్తుంది. అయితే చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో విచారణకు కోర్టు ఈ రోజు తేదీకి వచ్చింది. అయితే ఈ పిటిషన్ మీద నేడు హైకోర్టు మళ్లీ విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ వ్యవహారాల మీద పలు పిటిషన్లు పెండింగ్ లో ఉండడంతో ఈ విచారణకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం లోపల దీనికి సంబంధించి ఇటు ఒక హైకోర్టు పూర్తిగా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు చూస్తే ఈ రోజు 11 గంటలకు ఈ కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. అయితే ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అత్యవసర అంశాల మీద కూడా మంత్రివర్గం విస్తృతంగా చర్చించనుంది. అలాగే రాష్ట్రంలో కొత్త డిస్కంలు ఏర్పాటు, అలాగే విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, అలాగే పెరుగుతున్న అప్పులు, నష్టాలు, అలాగే భారీగా పెరిగిన సింగరేణి బొగ్గు ధరల ప్రభావం వంటి అంశాల మీద ఎక్కువగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను వేగం విస్తరించాలన్న భవిష్యత్తు డిమాండ్ తీర్చేందుకు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన మీద కూడా ఈ రోజు సమీక్షించే అవకాశం ఉన్నట్టయితే క్లియర్ గా తెలుస్తుంది సిరాజ్. అలాగే విధానం, ఇప్పుడు ఇంధన విధానం అమలు, అలాగే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికను కూడా మంత్రివర్గం ఈ రోజు పూర్తిగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు కూడా, అలాగే ఇటు ఇంతకు ముందు చెప్పుకున్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఈ రోజు వీటి మీద చర్చించే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్న విషయాలు ఇవి. సిరాజ్, థ్యాంక్ యూ.